కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. యస్యద్వరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్పరం విఘ్నం నిఘ్నందే సతతం విశ్వక్షేణం తమాశే సౌత స్మార్త ఆదిగంకర్మ నిఖిలం ఏణ సూత్రితం తత్పై సమస్త వేదార్థ విదే విగణహే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంగులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ వికటోర్ణవం శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతః నారాయణస్య శ్రీయపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ వైజ్ఞానిక భగవత్శాస్త్ర మార్గేణ గోత్రోద్భవస్య తమ గోత్రనామధేయములు భార్యాభర్త పిల్లల ప్రార్థన. మమ సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం చిందిత మనోరథ అవాప్త్యర్థం అరోహ దినగాత్రదాం మధ్య శరీరతాం సిద్ధ్యర్థం సమస్త సర్వ ఆనుకూల్య ఫల అవాప్త్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి ప్రీత్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రీయపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీమతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ వైజ్ఞానిక భగవత్శాస్త్ర మార్గేణ కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణ అర్పణమస్తు. కటచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో నిత్యార్చనైనటువంటి కళ్యాణోత్సవాన్ని విధిగా నిర్వర్తించటానికి వైఖానస ఆగమోక్తంగా కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు పరవ్యూహ అంతర్యామి అనేటువంటి
అవతారాలతో ఈ రూపంగా అర్చారూపంలో భగవంతుడుగా భక్త సులభుడుగా కూడా పేర్కొంటూ ఉంటారు. స్వామివారిని నిత్యం కూడా ఆరాధిస్తూ ఉంటే సకలమైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అటువంటి స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారిని ధ్యాన శ్లోకాలతో మనం స్తుతిస్తే, నామాలతో కీర్తిస్తే మనం పూజ స్వీకరించడానికి అదపరం ప్రవక్ష్యామి ఆచార్యస్య మహాత్మనః వైగానస్య దేవర్ణే స్తోత్రపాఠమిదంబర ఎప్పడేక్షుడయాన్యత్తం భక్త శ్రద్ధాపల్విదః యుగలోకేతకం భక్త్వా సయాది పరమాంగే ఓం దేవనాథ యాపాత్రం దేవక్తాదుగుణాల్లవ భృగ్వాల్యం వందే శ్రీమహామనే శ్రీలక్ష్మీబలభారంభాం విగుణోమణిమధ్యమాం అత్పదాచార్య పర్యంతం వందే గురుపరంపరా వందే సాక్షాధ్యాతమోత్రిషంబరం భృగ్వాల్మనట్టారం సూత్ర రత్నప్రవర్తకం చంద్రాత్యసువాదనం మమనం ధీరాత్మన్యాసం సూత్రానంద సమంతంత విదుషావజ్ఞానచ్చేతనం సంసాక్షాత్ ప్రభాదేవోద్బందాచందం సదా భక్తానంద గుణప్రవిగ్రహం నత్తం ప్రవద్దేవో నారాయణం సకలం సకలామరేంద్రం వైజ్ఞాన సంగమేంద్రం మృగ్భత్రకాశ్యవరే దివామరేంద్రాన్ సర్వాణఖం కులకుర్వాన్ ప్రభావోధ్ర బ్రహ్మణే దత్రకస్య మహర్షీణాహం మధ్యే చిత్వాసనే కుతమయే సమదేరేంద్రం శ్రీశాస్త్రసారం వికలోమరేంద్రం భూయా నమామి గుణైగూరం ప్రసన్నం శ్రీమదే నమః ప్రాణాయామ్య అసేదే సోనో నారాయణస్య పదేరుణో తవస్య క్షేమో ప్రేలాధవేదస్సత్సవిలాండకోటి బ్రహ్మాండనాయకస్య షఠాదవాదనః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవన్మహంగం ఆలయశుద్ధ్యర్థం మండపశుద్ధ్యర్థం ఓపాదరాగ్నోస్తన్యపలదే పరిత్రాది స్వభావోద్ధ్యర్థం యాగశాలాశుద్ధ్యర్థం ఆవశుద్ధ్యర్థం మండపశుద్ధ్యర్థం సర్వాశుద్ధ్యర్థం శుద్ధ్యర్థం లాఘవాదంగశే ఆదో నిర్విఘ్నరాభావాప్త్యర్థం ఆదో షక్షరారాదంగశే ఓం ధారా సప్త సువాడేడో దరత్సరత్స ప్రభోర్దేఢో అపాపణ్యం ప్రతిభావిషే గుణావదత్తాకం సుదకం శర్మ నిత్యత్వోర్య నమాస్వాసవాసాంతాసాందమాస్వాదవదమాత్మధాత్వమాత్మన్యాత్మలభ మేద్యా మేద్యమా వృదా వృదాః పోదా బ్రహ్మపుత్ర ఉదా సూర్యసస్మే అప్రం జలాదేవం వృణమావాయామే పృథివావాయామే రక్తం బ్రహ్మావాయామే కాళత్రిమావాయామే వర్ణస్యేదమాసనం वरुणाय नमः अक्षतामसप्यामे पुष्पामसप्यामे वरुणाय नमः पाद्यसप्यामे अर्धसप्यामे अधसप्यामे वरुणाय नमः गुणावहनमे मुखासनमे ताम्बसप्या सुवर्णप्या रूपजरा हंसमप्यामे वरुणाय नमः यदे त्वोत्सवजरा हंसमप्यामे पुत्रीरः सुप्रन्ना सर्वदेवता लंबल्यं भावनं मुट्टकारः ंगलकारो आग्नेयत्पाद्याप्तो वेरानंदतांबिषा विश्वा नामनादे तावे दत्तांतरदादो पद्माकारमंडले ओंबो शक्षवावाहयामे ओंबो वासंतवावाहयामे ओंबो अरवावाहयामे भोब्बो सर्वतवावाहयामे तत्तत्ते सूत्रवदेवावाहयामे पुत्रजयावावाहयामे विषक्षेणस्य इदमहासनम् विषक्षेणाय नमः अक्षतामसप्या पुष्पामसप्यामे विषक्षेणाय नमः पाद्यसप्यामे अर्धसप्यामे आदिमप्यामे विषक्षेणाय नमः गुणावहनमे यामे मोहासनमे धाम्मोपजरासमप्यामे विषक्षेणाय नमः सुप्रीतः सुप्रन्ना सर्वभवन्तो तदमन्यावरा श्रोत्रियाना भवया भवद्भ्यः उल्लाहं वादेश्य स्वर्णांगोवे पुरुष स्वस्तिप्रोक्षो अस्तु प्रजापति प्रेदाहं भगवान् प्रजापतिः श्याम्यं गणा धाम्यं बाबा धाम्यं वेदः सुभानवद्दं धाम वर्धदा सुभाने श्याम्यं गणा धाम्यं बाबा धाम्यं वेदः सुभानवद्दं धाम वर्धदा सुभाने श्याम्यं गणा धाम्यं बाबा धाम्यं वेदः सुभानवद्दं धाम वर्धदा सुभाने ओम मदे देवावन्दनो हरितः विठ्ठवे पृथिव्या सप्तामहे इदावट्टवदक्रमे त्रेतादेवदौ सुवर्णस्वागन्तरे त्रीणिपदाचक्रमे विट्ठगोपादाभ्यः तथा तन्मानिधारिण्यं विट्ठवाकर्मावसेदा प्रधानुस्वे नसे दत्सः तद्विष्णोः परमहंसामुनिः दिवे विडक्प्रदादं तद्विप्रादोरमण्डवाजाग्रवाकं सत्सन्दे विट्ठोर्यत्परमं पदं पद्मगण्यं शून्यावधाः पुण्यागवस्तु शिववस्तु आयुष्यवस्तु प्राणायाम्य प्राणायाम
అప్పహే పిల్లాహంబోల్దో భ్రమల్దో పిల్లాంగమరాస్తో పిల్లాహంబోల్దో భ్రమల్దో పిల్లాంగమరాస్తో స్వస్త్ర ఇంద్ర వృద్ధసవాహ సుతర పూరాశ్వేదాహ సుతరసాక్షరిశ్రేభ సుతరా ప్రపద్యదాదో ప్రాణారాయమ్య कर्मणः सत्यं भवन्तो भ्रमन्तो कर्मणे स्वस्ते कर्मणः सत्यं भवन्तो भ्रमन्तो कर्मणे स्वस्ते वृद्ध्यापह्ये लपदो सद्य मित्रन्दः मित्रयन्नाथ मनोराधा लपढा वृद्धन्दः तदन्यर्दस्वेराः प्राणारायम्य कर्मणः हृद्यं भवन्तो भ्रमन्तो कर्मरद्यदां कर्महर्द्यं भवन्तो भ्रमन्तो कर्मरद्यदां हृदयसमृद्धिः पिल्लागसमृद्धिः अभोगताम यावो स्थानवाद्यादरादरा महेणादिते यावो सोदवारसत्सवादेरः वे वादरः तत्तारं सख्या जन्मदा आपो जलेदादरः ल्लासयापावगायासुदायकसभायासुन्नः अग्नियागड्डन्दरेवो भास्ताला वसग्गस्वरावन्नो यादागम्राजावणायादपद्या सत्यान्नदवत्सज्जाना मदस्वजस्वजयापावगात्ताला वसग्गस्वरावन्नो शिवेन महाचक्षुया वस्वया द्रवोपप्रदत्तं मे सर्वागं मग्नेगं नत्वा भावयवच्छ बलवाजानिदत्तां भववानस्व वज्जनः पवित्रेण वितरणः यप्पोदादुरादवा प्रणन्दवाजावदराः प्रणन्दमनोदया प्रणन्दविश्वायवः यादवेद पवित्रवद पवित्रेण पुरागवा वेदवदत्तः अग्ने कृत्वा कृतो ब्रह्मण यत्तेवत्रवक्षे अग्नेवदन्दा ब्रह्मदानवयवः भाभ्यान्नवदवदः पवित्रेण धर्मजां कथं ब्रह्मवणेवः वैश्वदेवे पुणदे देव्यागादे यस्य वक्ष्वे सर्वाविदभट्टाः तयावदण्डसदवाद्याढो वयगस्य उदवैडा वैश्वानस्वैवावरादो पादप्राणेन क्षुरावयवोः द्यावामृतमे वैधावयोभे वृतावरेज्ञे वावरेदां बृहद्भस्रोदस्वभे प्रषड्डर्दमुल्महे अग्नेदक्रे पुरागवाम् एणदेवावृत एणामो दिव्यङ्गः तेन दिव्यानब्रह्मणा दं ब्रह्मणेवहे यप्पावाणे रद्देदे ब्रह्मसम्ब्रह्मः सर्वोदमद्वक्षादे सततम्मायस्वनः पाववाणेर्यध्येदे ब्रह्मसम्ब्रह्मः तप्पेदरसुदेदके चेरकं दर्पणमदादगौ पावाणे स्वसेने सुदगागदत्वः ब्रह्मसम्ब्रह्मणः ब्राह्मणे क्षुदहं गदौ एणदेवा पवित्रेण आत्मानं मृदेदा चेरसहस्रदारेण पावाण्यपरन्नपा प्राजापत्यं पवित्रो स्वाद्यावगम्बन्मयो तेन ब्रह्मविदावयो पदं ब्रह्मवणेमहे इन्द्रसुलेगवावराद स्वामस्वस्यावणे सवेच्छा शिवराजा प्रवणावपणावा यदवेदा भोज्यन्द्यावराद सत्सव्या रावणेमहे गादं यज्ञाय गादं यज्ञवदे देवे स्वस्वस्वरः स्वसन्मानेभ्यः भोज्यन्दगादवेढ्यो सल्लात्मद्भवदे संददपदे ओधान्दिशान्दिशान्तिः प्राच्यान् देवाभ्यवाद्यल्ला दक्षिणायां निवादाः पुरावाद्यल्ला प्रदेश देवा प्रभामाद्यं प्रदेशां दिश्यावः वरदानप्रदेमाद्यल्ला ओर्दायां देगसंवत्सर यज्ञवदर्माद्यल्ला अदोदरादे नागेभ्यवाद्यल्ला पासो प्रदे प्रजावे कस्वान्दा वेदवारमेववारः यत्तमहे प्रहुल्लाय स्वसन्ने द्वदे सुन्दप्रे पासो प्रदे दक्षिणादक्षिण्यगानवद्याः आवगक्षेपदे देवरन्नो यम्मादस्वतिवत्सदानः अमेवहावात्सो प्रेस्वरूपाल्या विसल्ल सकासुदेव येदरः सुभं सुभाम् पणयान् मदामगयान् आत्तागोयान् निगदासयन्दाः तमकं वेशेको दानप्रदानान् महिमानमेधो तत्तत्राणा प्रबन्धपाच सवदसप्तयक्वाः सप्तयमे लोकाय हृदयप्राणागोधे आन्निगदा सप्तप्ता अदत्समुद्राकरयत् सदर्वे अस्मासन्दन्दे सन्दवत्सर्वरूपाः अदत्सविस्वावोढयोनहास्ते हे पुन्द्रात्मा ब्रह्मा देवानां पदवेगवेरां प्राणां मगडोमहानां चरणाकृतारागसद निर्वणाराग सोम पवित्र अत्यधरे वल्ल शिवदेव चक्षणाय नमः प्रणपाद्यमणयाजोप्यात्स्वार्थे क्षेमाय भोजां पुनरा आगमनाय यथा सर्वावधराः ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అంటే
విశ్వక్సేనుడు అని చెప్పి సర్వమంగళ నాయకుడుగా చెప్తూ విఘ్న నివారకుడుగా చెప్తారు. ఎవరైతే విశ్వక్సేనుని ఆరాధిస్తారో ధ్యానిస్తారో వారికి ఎలాంటి విఘ్నాలు ఆపదలు కష్టాలు కలగవు అని చెప్పి వైఖానసాగమం చెప్తూ ఉన్నది. యస్య ద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అంటే సమస్త దేవతా గణానికి కూడా అధిపతిగా, శ్రీమన్నారాయణుడికి సేనాపతిగా, విశ్వ అంటే ఈ సకల లోకాలను, సేనుడు అంటే నడిపించేవాడు అని చెప్పి అర్థం అన్నమాట. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచపాడికలలో రమధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తున్నారు. దీని ద్వారా లోకమంతా కూడా ఆహార ధాన్యాలతో సమృద్ధిగా ఉండి, పాడి పంటలు సమృద్ధిగా పండి లోకమంతా కూడా ఆహారం అందించబడాలి జీవకోటికి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారికి ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పంచవిధ స్వరూపాలుగా ఆవిష్కృతవుతాడు అని చెప్పి విష్ణు భగవానుడు నమస్కారం పూజా మంత్రాలతో పరమపదాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి చెప్తారు. అర్చారూపము యొక్క సౌలభ్యం వర్ణించడానికి నాకున్న శక్తి చాలదు అని చెప్పి వేదవేత్త అయినటువంటి మరీచి మహర్షి ఆనంద సంహితలోనే తెలియచేశాడనమాట. అర్చారూపము అంటే విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అని చెప్పి అర్థం. స్వామివారిని ఆరాధించేటప్పుడు సర్వాధారుడుగా, సనాతనునిగా, అప్రమేయునిగా, అచించునిగా, నిర్గుణుడుగా, నిష్కులుడుగా ఆ పరమాత్మ భగవంతుణ్ణి మనసులో భక్తి ప్రపత్తులతో సంకల్పించి మనం ఆవాహన చెయ్యాలట. ఎలాగైతే కట్టెలలో మంటలను గాలి ద్వారా జ్వలింపజేయవచ్చో అదేవిధంగా సర్వవ్యాపి అయినటువంటి మహావిష్ణువుని ధ్యానమథనం వల్ల భక్తి ప్రపత్తులతో సంకల్ప బలం చేత విగ్రహంలో ప్రవేశింపజేసి మన పూజలందుకొని మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి చెప్తారన్నమాట. అదిగో చక్కటి రూపంతో విగ్రహ రూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని మనం ఆరాధిస్తే, మనం సాధన చేస్తూ ఉంటే తప్పకుండా స్వామివారు మనకి గోచరిస్తాడు. ఎందుకంటే ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆరాధనా విధానాన్ని వైఖానస ఆగమం మన దివ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయములో అత్యంత ప్రాచీన కాలము నుండి కూడా ఆచరింపబడుతూ ఉన్నది. సాక్షాత్తు విష్ణు వంశ సంభూతుడు, మునుల్లో ప్రథముడు అయినటువంటి భగవాన్ విఖనస మహర్షుల వారు ఈ లోకానికి మనకు అనుగ్రహించారు శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం. అటువంటి శాస్త్రపూరితంగా స్వామివారికి నిత్యోత్సవాన్ని విధిగా ఆచరింపజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉపచార విధులతో కూడా స్వామిని మనం ధ్యానిస్తే తప్పక మనల్ని అనుగ్రహిస్తాడనమాట. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. సమస్తమైనటువంటి లోకాలన్నిటికీ కూడా రక్షణగా స్వామి ఉంటారు కాబట్టి, జగద్రక్షకుడు కాబట్టి ఆయన ఆ జగద్రక్షకుడైనటువంటి స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా, పాల్గొనేటటువంటి భాగ్యం కూడా మనకు కలిగిందన్నమాట. शेषाय नमः अक्षरानप्या उष्मानप्या शेषाय नमः आध्यात्म्यावे अर्धनप्यावे शेषाय नमः गुणाभागनप्यावे शेषाय नमः प्रेदः उत्पन्ना वरदा भुंदो अरे को स्वस्त्र वेदा स्वरामः स्वस्त्र वेदनोः स्वस्त्र वोडाधरोदा स्वस्त्रभ्यावावेधेद्रा स्वस्ते वायुब्रह्महे स्वस्ते भुवनस्य यत्पदेः मृगपदे सर्वागण स्वस्ते स्वस्यादित्याधो मङ्गलः विश्वे देवालोद्य स्वस्ते वैश्वानरो रग्नस्वस्ते देवामन्त्रमस्वस्ते स्वस्तो रुद्रपात्मङ्गलः स्वस्तवत्रावणाः स्वस्तमत्यरेवते स्वस्तनैन्द्रस्याग्रस्य स्वस्तरोदेगले स्वस्तमन्दामनजनमसूर्याचन्द्रवधाव पणार्ददाग्रदाजारदासङ्गामेमहे स्वस्ते नन्ताक्षवैष्ठनवं महद्बोधवायथो देवतानाम् असुरग्नवन्दसमस्थ बृहद्दोहराविवारहेव अम्घोमजभाङ्गसङ्गं च स्वस्यात्रय मनसा ददाशो प्रयतवारे शरणम्बमध्ये स्वसदं पादे भयन्नात् ध्रुवं राजावरणो ध्रुवं देवावृगत्पदेः ध्रुवं लैन्द्यस्याग्निस्तराष्ट्रं धारितान् ध्रुवं शुभं शुभम् ఓం నమో వెంకటేశాయ.
తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. చూడండి, అతి పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని స్వామివారి దక్షిణ హస్తానికి నిర్వర్తిస్తూ జగత్రాత జగద్రక్షక అని చెప్పి స్వామివారిని అనంతనామాలతో కీర్తిస్తూ ఉంటాం. శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. ఏదైనా మనం కార్యక్రమం తలపెడితే అది సంకల్పబలం చేత విజయవంతమవుతుంది అని చెప్పి మనందరికీ తెలుసు. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ రక్షాబంధన సూత్రం. ఎందుకంటే కలియుగములో పాపపంకిలమైనటువంటి దోషాల నుండి ఆపదల నుండి కూడా రక్షించే దేవుడెవరు అనంటే అదుగో మనకు కనిపించేటటువంటి వెంకటాచలపతి. స్వామివారి ధ్యానానికి మించినటువంటి తపస్సు లేదని చెప్తారు. శ్రీనివాస మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు. ఎందుకంటే నామస్మరణించినటువంటి స్వామివారిని మనం సందర్శిస్తే జీవుల యొక్క సకలేంద్రియాలకు కూడా అనంత చైతన్యం కలుగుతుంది అని చెప్పి అచంచలమైనటువంటి భక్తితో ఎవరైతే సేవిస్తారో స్వామివారిని వారికి మృత్యుభయాలుండవు. మనోవాక్కాయ కర్మలతో మనం స్వామివారిని సేవిస్తే మన భాగ్యమే భాగ్యంగా చెప్పవచ్చు. అందరి సకలాభీష్ట ప్రదాతగా కూడా సచ్చిదానంద స్వరూపునిగా కూడా మనం స్వామిని తలవచ్చు. ఎందుకంటే ఆయన సందర్శించి సంసేవదనం చేయటం చేత జీవులందరికీ కూడా సకల సిద్ధులు యోగశక్తులు కూడా లభిస్తాయి అని చెప్తారు. వేదాంతాన్ని మించినటువంటి శాస్త్రము కానీ వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దైవం కానీ ఎక్కడా లేదు అని చెప్పి కూడా చెప్తూ కలవు యుగే మనుష్యానాం సంకీర్ణానాంచ రక్షిత శ్రీ వెంకటేశనాన్యోస్తి సర్వానిష్ట నివారణాత్. యం దృష్ట్వా నాపరం స్థానం యం దృష్ట్వా నాపరో గిరిః యం దృష్ట్వా నాపరం తీర్థం యం దృష్ట్వా నాపరం తపః. అటువంటి స్వామివారికి అర్చావిధిగా కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. పార్వతీదేవికి పరమశివుడే బోధించాడట. ఎందుకంటే ఈ చరాచర జగత్తులో కూడా వెంకటాద్రి పరమ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతూ ఉన్నది అని చెప్పాడట అమ్మవారికి. సకల లోకాలను సర్వ ప్రాణులను కూడా పవిత్రం చేసేటటువంటి స్వామి పుష్కరిణీ తీర్థం కూడా ఇక్కడే ఉంది అని చెప్పి కూడా చెప్తూ జీవులను జన్మ జన్మలుగా వెంటాడుతున్నటువంటి పాప పంకినాలను ప్రక్షాళన చేయగలిగినటువంటి శక్తి కూడా ఆ తీర్థానికి ఉందని చెప్పాడట. అదిగో అతి పవిత్రమైనటువంటి దీక్షా కంకణ ధారణ. దీనిని జగద్రక్షకుడైనటువంటి జగత్రాత అయినటువంటి ఆ భగవత్ స్వరూపుడు వెంకటేశ్వర స్వామి యొక్క దక్షిణ హస్తానికి కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. దర్శన భాగ్యం చేతనే జీవులందరికీ కూడా ఉత్కృష్ట శక్తియుక్తులు కూడా ప్రసాదిస్తుందన్నమాట. అంటే బ్రహ్మాది దేవతలంతా కూడా వెంకటేశ్వర స్వామిని సేవించారట. పార్వతీదేవికి పరమేశ్వరుడు ఏమని చెప్పాడంటే మా వంటి వారు కూడా వెంకటాద్రిపై నివసించాలి అని చెప్పి కోరుకుంటున్నాము అని చెప్పి పవిత్ర క్షేత్రములో సదాచార దీక్షతో ఆచరింపబడేటటువంటి కర్మలన్నీ కూడా వ్రతాలు కూడా శ్రీనివాస స్వామికి ఎంతో ప్రీతిని కలిగిస్తాయట. అందుకే మనమంతా కూడా నిర్మల మనస్కులమై వెంకటేశ్వరకు ప్రీతికరాలైనటువంటి పూజలు ఈ కళ్యాణోత్సవాలు కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటే మనకు అనేక రెట్లైనటువంటి ఫలప్రదాలు కలుగుతూ ఉంటాయట. ఎందుకంటే స్వామికి చేసేటటువంటి గొప్ప గొప్ప ఈ సేవలన్నీ కూడా నిత్యానంద లాభ సంసిద్ధదాయకంగా కూడా చెప్తూ స్వామిని సేవిస్తే జీవులందరికీ కూడా శాశ్వతమైనటువంటి మోక్ష పదవి కలుగుతుంది అని చెప్తూ ఈ వెంకటాచల క్షేత్రము అనేటువంటిది ఆనందమూలంగా అనంతయోగ సంసిద్ధులకు నిలయంగా కూడా చెప్తూ ఒక మాట చెప్పారు. ఏతత్పరం రహస్యంతు లోకే జానాతి నాపరః సర్వవేదాంత సిద్ధాంత సారస్యానుభవం ప్రియే బ్రహ్మానంద పదప్రాప్తి కారణత్వాత్మమ ప్రియం చైతద్రహస్యమాఖ్యానం వక్తవ్యం యస్య కస్యచిత్. స్వామివారికి దీక్షా కంకణ ధారణ జరిపి ఆ తదుపరి ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ బ్రహ్మాది దేవతలంతా కూడా ఏవం 24 నామభిః బిల్వపత్రై లక్ష్మ్యర్చనం కుర్యాత్ తేన సర్వాభీష్ట సిద్ధిర్భవతి.
అదిగో అమ్మవార్లకు కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ అమ్మను అష్టోత్తర శతనామావళితో 24 నామావళితో కూడా అర్చనలు చేస్తే సకలమైనటువంటి సంపదలను ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుందట ఆ తల్లి. ఎందుకంటే ఆవిడ లోకానికి ధాత్రి. లోకము అంటే ఈ జగత్తు అని చెప్పి అర్థం. ఆవిడ స్వర్గ మర్త్య పాతాళాలను 3 లోకాలని, ధర్మ అర్ధకామనే పురుషార్థాల్ని, ధాత్రి అంటే భూమిగా సమస్త లోకాల పట్ల ఆధిపత్యం కలిగినటువంటి ధర్మార్థ కామాదులను కూడా జీవులకు అనుగ్రహింపగలిగేటటువంటి శక్తియుక్తులకు నెలవైనటువంటి తల్లి ఆవిడ. అందుకే పద్మసరస్సులో ఆవిర్భవించినటువంటి మహాలక్ష్మిగా బ్రహ్మాది దేవతలంతా కూడా స్తోత్రం చేశారు. శ్రీనివాసుని వక్షస్థలాన్ని అలంకరించింది కాబట్టి ఆవిడ్ని మనం అనేక రకాలుగా కీర్తిస్తూ ఉంటాం. సకలమైనటువంటి జాతిరత్నాలు పొదగబడినటువంటి భుజకీర్తులు పాదాంగం నుండి అలంకారాలతో శోభిల్లుతూ ఉంటుందన్నమాట. ఆ అమ్మను మనం పద్మహస్తాయై అని చెప్పి కూడా కీర్తిస్తాం. అదిగో భూమహాలక్ష్మికి కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించారు వామహస్తానికి. వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారుతూ మన అందరికీ కూడా దర్శనాన్ని వరాహస్వామి దేవాలయంలో ముందుగా మనం తిరుమలలో చూస్తూ ఉంటాం. ముందుగా వరాహస్వామిని దర్శించుకునే ఆ తదుపరి స్వామివారి దర్శనం కూడా మనం చేసుకుంటూ ఉంటాం అతి పవిత్రంగా. ఉభయదేవేరులకి దీక్షాకంకణ ధారణ జరిపిన అనంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. వెంకటాచల మహాత్మ్యము అనేటువంటిది కూడా గొప్పదట. స్వామి యందు అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి భక్తి యోగులకే రహస్యాలన్నీ కూడా అవగతమవుతాయి అని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఆనంద స్వరూపుడు కళ్యాణ గుణాల వాలుడైనటువంటి వెంకటాచలపతిని ధ్యానించటము అనేటువంటిది యోగ వైభవదాయకంగా చెప్తారు. అందుకే వెంకటేశ్వర ధ్యానము అనేటువంటిది సకల పాపహరం, సకల జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు ఆనంద మాధుర్యాలు సంతరించేటటువంటి శ్రీ వెంకటేశ్వర ధ్యాన యోగానందాన్ని దేవతలు, సిద్ధులు, బ్రహ్మాదులు కూడా కోరుకుంటారట. అదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. సకలమైనటువంటి దేవతాగణం కూడా శేషాచలానికి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించటానికి వేంచేయటానికి సకల దేవతలను కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు యజ్ఞపూర్వకంగా. ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆఘారకర్మ కరిష్యే యథోన్మదేజ్ఞాలయం ప్రోక్ష్యే యోతోన్మంద్ర సభా శుద్ధం శుద్ధార్థాంనా శుద్ధైరుద్ధైర్వార్ధాదవాన్మోల్దో ఇంద్ర శుద్ధారాగ శుద్ధ శుద్ధారోధే శుద్ధ నిర్మదాలయ శుద్ధవంతహమ్య ఇంద్ర శుద్ధాహారి శుద్ధాత్మాదాఢే శుద్ధహల్దాగ్నేర్దాణే తన్నే భూయత్తమావాహయామే మై దేవాద్రవాయిల్ధామయ్య తీరత్వై దేవోదే దవ్యావదా ఉవర్టాసామ సత్యమస్తు యోమార్గాంగమత్సరాంగ విశ్వే దేవాధో అధివాధామే దేవేశ్వర వర్ణక్రో విశ్వే దేవాధ మహాప్రహప్రే అమారదామద్వరే స్వామరాజన్ అగ్నం మల్లవరద్దో భావాప్రవాగనస్తో ప్రత్యంగణమైషాన్ గత్తం రావణే సప్రేషణావాహయామే ఉద్ధమే యద్వాత్మరో రేఖాగాత్ర ప్రోక్ష లంబగో దేవదే ధ్యాయోణ ప్రజాద ప్రణయపుత్రణావాహయామే రేఖాయ స్కందమావాహయామే తణంగృహత్త జాతవేదో మనసే అగ్రవ శుద్ధామే గర్భాలయవ ప్రవృద్ధాల్య ఉపరావేద ప్రతం దేవేభ్యో అవ్యమగణ ప్రజానల్ల ఆయ ప్రజాదత్ప आयप्रजास्पाद्याख्याश्रवणे विदने वायुमावाहयामेन्द्रे अग्निमावाहयामे अग्नायाग वेदे रणवियाये नोराच्छोडे अतिधर्मण्यस्वार्वधर्मण्यस्वा धर्मण्यस्वा देवप्रभा ते लम्बर्गो दमहे ध्यायाल प्रजादे ब्रह्मज्ञानं ब्रह्म साधुदेव स्वर्गा वैरावः समुद्रयावा सवट्टा सोत्सवः ओम ब्रह्ममावाहयामे ओम प्रजावाहयामे ओम प्रजावाहयामे गोर्भोत्सवः हिरण्यगर्भमावाहयामे ब्रह्मादेनां यदमासनो सोमादेरकं सोमार्बन्दमादकं सोमा वेरङ्कर्मण्यं ददातो साधन्यं विदद्धः सवेयं सोमयाप्ते ओं भो स्वावाहयामे ओं भाग्यङ्गमावाहयामे ओं दान्दमावाहयामे ओं भो भवस्व चन्द्रमावाहयामे
सोमादीनां यमासौ सोमाय महाधरां समर्पयामि ब्रह्मन् प्रकृष्यामि स्वाक्यं दवदावले त्वन्नागस्य विट्टे मोनोऽस्तु सपीडाः ओम रक्ष स्वाम प्रकृष्यामि स्वाक्यं दवदावले त्वन्नागस्य विट्टे मोनोऽस्तु सपीडाः ओम रक्ष पात्रदाद्रावमाधाय सूर्य सरस्वभिः आबोधाग्र प्रक्षास आबोधाग्र प्रक्षास आचाविट्टोस्तो बोधे स्वधरे जयगन्नधाय विट्टवे नमः विट्टोस्तो बोधे दक्षिणता विट्टोस्तो बोधे विट्टवावाहयामे महाविट्टवावाहयामे जाविट्टवावाहयामे सर्वव्यावाहयामे हृदासे गदासे द्रवासे धरणासे पाणपत्यो देवाभ्यो सुन्दस्व पृथिव्यापक्रयेष्यामे ब्रह्मप्रयेष्यामे यजमानवासं मच्छ प्रणयज्ञं दवदावळे त्वन्नागस्य विट्टवामास्तु तत्पीडाहं ओम रोक्ष वहाँ प्रेष्यावे यजमानवासं मच्छ प्रणयज्ञं दवदावळे त्वन्नागस्य विट्टवामास्तु तत्पीडाहं ओम रोक्ष ओवायरक्त रंगालय वेरवसप्पातरवज्जाये तालय वेरवसप्पातरवज्जाये लंबको देवहे तत्रे लंबको देवहे ध्यायाल प्रचोदयात् ब्राह्मणदत्ताल प्रजापतिमावाहयामे ब्रह्मणमावाहयामे इन्द्रमावाहयामे अग्निमावाहयामे सोममावाहयामे अग्निस्वामावाहयामे प्रजापतिमावाहयामे ब्रह्मणमावाहयामे इन्द्रमावाहयामे सोनावाहयामे रुद्राणावाहयामे रुद्राणावाहयामे अभवस्वस्य वासविट्टवावाहयामे बृहस्पतिमावाहयामे मित्रमावाहयामे वरुणमावाहयामे आदित्यानावाहयामे श्वेनावाहयामे पुरुषाणावाहयामे गच्छमावाहयामे गच्छस्वामावाहयामे अभाद्रज्ञमावाहयामे स्वान्देवानावाहयामे सर्वदेवानावाहयामे आज्यवाहे प्रजापतिज टन्नरवामे ब्रह्मणाज टन्नरवामे इंद्राज टन्नरवामे अग्निज टन्नरवामे सोमाज टन्नरवामे अग्निभ्याज टन्नरवामे प्रजापतिज टन्नरवामे ब्रह्मणाज टन्नरवामे इंद्राज टन्नरवामे वसभ्याज टन्नरवामे परभ्याज टन्नरवामे रुद्राभ्याज टन्नरवामे अभवस्वस्य ओ शिवट्टवाज टन्नरवामे मृषाज टन्नरवामे मित्राज टन्नरवामे वरुणाज टन्नरवामे आत्याभ्याज टन्नरवामे अश्वभ्याज टन्नरवामे पोटाज टन्नरवामे कक्षाज टन्नरवामे सोमाज टन्नरवामे अभयज्ञाज टन्नरवामे गेस्वेभ्याज टन्नरवामे सर्वदेवेभ्याज टन्नरवामे आज्य त्रिप्यदर्शयामे चरंद्रप्यदस्यावे अग्निज्वादरथे सवितसे स्वाहा अमृतोद्वारपदे अन्तरम्यक्षान्तरधारादयः प्रत्यट्टं रक्ष प्रत्यट्टारादयः चित्तयुक्तावा तत्त्ववत्रो स्वाहा वाक्पदित्ताबला त्ववत्रो स्वाहा देवस्ताबला तत्त्ववत्रो स्वाहा एकं ददागर प्रवालाः कर्तं बोलावं समिदागर घेत्वा समुदाग्रहेत्वा गोलाग्राभ्यां कृतं सर्वहेत्वा अभ्यर्च्य आज्या सर्वेः सर्वेः इन्द्राय नमः अग्नये नमः अग्नये नमः जावेधे नमः भावकाय नमः उदावहाय नमः उदवहाय नमः कृष्णवहाय नमः देववहाय नमः अग्निवरुणाय नमः अधिदेवमण्डस्व अल्पदेवमण्डस्व धर्मदेवमण्डस्व देवदवदप्रभव सकसाल्ले दक्षवद्वालय अन्नाद्य नमः स्वाहा देवल्ले आहारवर्तस्मूर्त्वा वन्दावहां दोडगन्नन्दा दत्स्व आदत्व वायुव्यादाग्ने जालदव प्रजापते स्वाहा नैत्यादि धारालदव इंद्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्ने रामाभ्या स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा वरभ्य स्वाहा रुद्राभ्य स्वाहा अभवस्वस्य वासवट्टवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा इत्याभ्य स्वाहा स्वभ्या वोट्टे स्वाहा स्वाहा स्वाहा
अपारज्ञ स्वाज्ञ स्वाभ्य देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिहार्याधनु सावित्र्या गृहीत्वा जिह्वा व्याघ्रजुहोते ओम भो स्वाहा ओम भ स्वाहा ओम व स्वाहा ओम भव स्वाहा अधिदेर्मवगस्ताः अलपदेर्मवगस्ताः अलपदेर्मवगस्ताः देवदप्राधावेः शिवोबलार्वास्वावः वैवायुगुहोत्सर्माङ्गौ अपाधराग्नौ आघारहोमगमणे मन्त्रन्दासुरवर्ल विदवर्याध न्यूनादिप्तप्रायश्चित्तार्थौ अतो देवादे वैष्णवोमं गृह्ये अधिदेर्मन्नस्वा सर्वदेर्मन्नस्वा सर्वदेर्मन्नस्वा देवदप्रभवः ओम मदो देवावन्दनो यतो विट्टवदक्रमे पृथिव्या सप्ता स्वाहा इह विट्टवदक्रमे त्रयदानदेवदौ समृद्धवान्द्रे स्वाहा श्रीनिपदावदक्रमे गोपादाभ्यः मोदारि स्वाहा कर्मणसे नस्का स्वाहा तद्वट्वाः प्रमदुरः दिवे वक्त्रा स्वाहा तद्वप्रादोरं लवोजाग्रवां दस्मले वट्टोरत्रवदग स्वाहा ओम भो स्वाहा ओम भ स्वाहा ओम भ स्वाहा ओम भोर्भव स्वाहा अधिधर्मवगस्ताः नवधर्मवगस्ताः नरधर्मवगस्ताः देवदप्राधावेः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే
విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు విక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు మేలు మంగాగూడి వెగ్గలించే పుత్రానాదే మృదమేకాదశంగతే రోధరో రజవార స్వర స్వభవార కళ్యాణ సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానోపజ్ఞానమే సంకల్పమానం ప్రకల్పమానం ఉపకల్పమానం ఉపకల్ప్యం క్లప్త శ్రేయావధేయ ఆయత్ సంపాదం బోధ ఎత్ర కేద ప్రమాణామాన్ సంపాద జ్యోజత్ పాదపగ్గస్తబల్ల పదబల్ల రోజరో రోజమాన స్వబల స్వభవాన కళ్యాణ బ్రహ్మణే దత్రగస్యం మధ్యే చిత్తాదరేంద్ర శ్రీధాత్రదారం వికలం వికలాపడేంద్ర భోజనవాగుణంపడల్ల శ్రీవికమ అస్య శ్రీపదాది నారాయణస్య అదండావ్రక్తప్రేమాణస్య మహాజలాకస్య మధ్యే పరబ్రహ్మాణాళాం మణేగోణ బ్రహ్మాండాళాం వ్యకలమే వ్యక్త మకదహంగార ప్రదీప్తోజవైరాకాశాత్మకైరావృధే అప్పల్వయ బ్రహ్మాండమండలే ఆధారమానంద ప్రవేక్షరదాగరే స్వదోట్టోపట్టస్య అతల వితల సుదల మహీదల సప్తమాయాస్వామలే భోలాక భోర్లాక తమల్లా మహల్లా జలోలాక తపాలత్యలోకాకృత్వాగస్య అదావాఘే మహాళాలయమానస్య పరిరాజేరస్య సకస్రమణామణమండలమండలే అష్టదగ్నండాదండాదంబిరే లోకాలోకాదలవలేదే లవణనాప్తే పరవృధే జింబా ప్రక్షాదప్పేర్ద్వేపేర్ద్వేవదే మాఘేంద్రాదే సత్వనాదే యమకోటా ప్రవదాదిట్టదే ఇంద్రపహంలాద్గే ఎరిపడ కింబ ఇరావదారాం ఇంద్రప్పస్సబలగ పాయల్య స్వరాగే పంచాదత్వ విశీర్ణ భవండలే అఖండాద్గే జంబోద్భేవే భారతభట్టే భరతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమత్రేకాయాః గంగాదిగ్భాగే కృష్ణాకావేర్యో మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాచలే దదపూర్వేణాం దదావరేణాం తద్వంశ్యానాం పితॄణాం తిరగా విత్యేరే ఆపాద ప్రమాద ఉన్మాద వైకుంఠాఖ్య లోకేణ సౌరభ్యదామేప్య సాయుజ్య పదైవాక్రమాద్యర్థో శ్రీ లక్ష్మీనారాయణ ప్రయత్యర్థో చంద్రలక్ష ప్రమాణాభే दिव्य वैदिक विधान है नाना शास्त्रोक्त मार्गेन है वेदोक्त मार्गेन है वेदोक्त प्रकार है वरेदोक्त प्रकार है यमाध्य कन्यावलाप्ताप्त्यर्थो कन्यादानङ्गारयिष्ये अस्य सेवदादिनारायणस्य इडगोड ब्रह्माण्ड नायकस्य अनन्तकल्याणकलकहम्बेरस्य दिव्यमङ्गलविग्रहस्य सङ्गरुद्धाङ्ग कोलसूर्यप्रकाशस्य शिवदो वैकुण्ठनायकस्य श्रीमद्दैघारहागभक्त प्रकारेण आङ्गीर् भारतपद् भारद्वाजत्रयाणे प्रवराणे भारद्वागोत्रोद्भवस्य पञ्चपदवेदान प्रवर्तमानस्य परतोस्वावधानस्य पदप्रभादेवस्य श्रीमहाविष्णोः परब्रह्मणप्रे आङ्गीर् भारतपद् भारद्वाज त्रयाणे प्रवराणे भारद्वागोत्रोद्भवस्य जगत्कारबोधस्य मूलप्रतिमानस्य त्रिगुणात्मकस्य गुणत्रकरुणाप्यादवदान् तस्वस्य भगवतः संघावतारस्य श्रीमहाविष्णोः परमात्मनपौत्राय आङ्गीर भारतपद्य भारद्वाज त्रयाणे प्रवराणे भारद्वागोत्रोद्भवस्य वत्सवतार बादानन्दस्य अर्चावतार प्रतिम्नावतारस्य श्रीमहाविष्णोः आजयम्मणपुत्राय आङ्गीर भारतपद्य भारद्वाज त्रयाणे प्रवराणे भारद्वागोत्रोद्भवाय भक्तलोकपरिवाराय क्रीडकारकयोर दिव्यारूढाय प्रबलभारजादाय कौस्तुभारङ्गदाय
दिव्यपीताम्बराय दिव्यमाल्लोकशोभिताय द्विजावताराय स्वर्णगणवागणारूढाय अचन्दाद्वैतयोर स्वभावलाकन्य चोजावयर्त्राकराय अखिलशाखाध्यायो अखिलोकपवित्रगोत्राय श्रवणनक्षत्र मकरराधो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे पराय विग्रहसामादवळ सकल वेदाध्यायने भागवत्सवळ प्रवाळ उंडाळे प्रवाळमद भार्गवगोत्रोद्भवे सर्वालङ्कारवदे श्रीमहाविष्णोः सुरत्राङ्गलकेयोर पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवादने अतिसौन्दर्यवदे आनन्दगुणात्मिकां इमौ श्यामलाङ्गीं तोळे नक्षत्रे कन्यारोहो जाताम् अयोनिजां मृगात्सङ्कल्पदयाम् इमां श्रीदेवीनाम्नीम् इमां कल्यां विणेमहे दास्यामे ऋग्वेदसामादर्पण सकलवेदाध्याये काशोत्साहत्राणे प्रमाणविध काश्यपगोत्रोद्भवे सर्वालङ्कारवदे श्रीमहाविष्णोः सुरत्राङ्गलकेयोर पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरे अत्यन्त सौन्दर्यवदे आनन्दगुणात्मिकाम् इमां श्यामलाङ्गीं रेवते नक्षत्रे मिलनाथो जाताम् अयोनिजां कसव प्रजापते सङ्कल्पदरयाम् इमां भूदेवीनाम्नीम् इमां कल्यां वृणेमहे दास्यामे कल्याङ्कणहं मल्लाकणहाप्रोधां दास्यावृट्टमेभ्यं प्रबलाकाजगणया कल्याङ्कुलङ्करां साध्ने सुधीरागवेदे प्रेदागं भेत्सामे धर्माहतेभ्ये विश्वम्बरः सर्वोदा सकलः सर्वदेवताः इमां कल्यां प्रदास्यामे श्रीनाथकमलापतेः कन्याधमर्थसोर्थः तद्भवन्तो भवन्तोडकल्लन्तो प्रजावदेशयाम्यदः पुष्कयारोयासो कामस्वप्रत्यवानन्दो तस्याग्ने बालेकवा मोदप्रमोदानन्दः पुष्कयान्यकदस्तवः श्रुत्तावकामस्य दप्यारे दक्षिणानां प्रतिग्रहे ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అదుగో గోత్ర ప్రవరలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ఉంది. ప్రవర అంటే ఆ మూల పురుషుల్ని కూడా తత్సంబంధ మహర్షులు ఆచార్యులు వారంతా కూడా గోత్ర ప్రవరలో మనం ఇప్పుడే స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ఋషి అనుక్రమాన్ని కూడా విన్నాం. మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునానని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై ఇటువంటి స్వామివారికి కళ్యాణాన్ని జరుపుతూ ఉంటారన్నమాట. రామభద్రుడు రావణాసురుని సంహరించిన తరువాత సీతను అగ్నిప్రవేశం చేయించాడట. ఆ అగ్నిగుండంలో నుండి ఇరువురి సీతల్లో అగ్నిదేవుడు వెలుపలకు వచ్చి తాను రావణుని మోసపుచ్చినటువంటి విధానాన్ని విపులంగా విన్నవించుకున్నాడట. శ్రీరామచంద్ర, సీతాదేవి కొరకు రావణుని చెరయందు వేదవతి అనేటువంటి ఆవిడ అష్టకష్టాలను పడింది. మిమ్మల్ని పతిగా పొందాలి అని చెప్పి కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నది. నీవు ఈవిడి వివాహం చేసుకోవాలి అని చెప్పి కోరితే సీతాదేవి అందుకు సమ్మతించి తన స్వామిని ప్రార్థించిందట. అప్పుడు శ్రీరామచంద్రుడు అగ్నిహోత్రునితో అన్నాడట, అయ్యా, నేను ఈ అవతారంలో ఏకపత్ని వృతుణ్ణి కావున కలియుగములో నేను వెంకటేశ్వర స్వామిగా అవతారం దాల్చినప్పుడు ఈ వేదవతి ఆకాశరాజుకు పుత్రికయ్యి పద్మావతి పేరుతో జన్మిస్తుంది. అప్పుడు కలియుగంలో వివాహం ఆడతాను అని చెప్పి పలికాడట. వేదవతి మహదానందంతో సీతారాములకు నమస్కరించి అగ్నిదేవుని యందు ఐక్యత పొందింది. ఆ వేదవతి ఎవరు అని చెప్పి అంటే ఇదిగో ఈ పద్మావతియేనని చెప్పారు. నారద మహర్షి కూడా పద్మావతీదేవి యొక్క వినయ విధేయతలకు మెచ్చుకున్నాడట. అమ్మా, నీ ఎడమ చేయి చూపించు అని చెప్పి నీకు భూత భవిష్యత్ వర్తమానకాల విషయాలన్నీ కూడా తెలుపుతాను అని చెప్పి పలికితే పద్మావతీదేవి లజ్జావదనంతో ఆవిడ నారదముని చెంతకు చేరి చెయ్యి చూపించిందట. నారద మహర్షి ఆ చెయ్యి చూశాడట. పద్మధ్వజ మత్స్యరేఖలు అనేటువంటివి నీకున్నాయమ్మా. నీవు శ్రీమన్నారాయణుడికి ఇల్లాలు కాబోతూ ఉన్నావు. పద్మరేఖ ధనధాన్య సంపత్తిని సూచిస్తుంది. మత్స్యరేఖ అనేటువంటిది ఆనందమయమైనటువంటి జీవితాన్ని సూచిస్తుంది. ధ్వజరేఖ అనేటువంటిది రాణివాసాన్ని సూచిస్తుంది. మరి కీర్తిరేఖలు కూడా నీ ఎందు ఉన్నాయి. ఆదరాభిమానాలు చూరగొంటావు అని చెప్పి నీకేమీ లోటు ఉండదమ్మా. నేనిక పోయి వస్తాను, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని కూడా
నారదుల వారు దీవించారట. మరి వెంకటాచలములో శ్రీనివాసుడు ఒకులాదేవి చేసేటటువంటి ఉపచర్యలను కూడా ఆనందంగా స్వీకరిస్తూ ఉన్నాడట. ఎంత గొప్పగా చూడండి. అంటే స్వామివారు అనంతమైనటువంటి కళ్యాణ గుణసంపన్నుడు కాబట్టి మరి ఎరుకల సాని కూడా సింగివేషములో ఉన్నటువంటి శ్రీనివాసుని పద్మావతికి కూడా సోది చెప్పినట్లుగా కూడా చెప్తూ ఉంటారు. ఉద్యానవనములో చూసినటువంటి శ్రీనివాసుడే ప్రత్యక్షంగా ఆ పద్మావతికి కనపడ్డాడట. ఆవిడ అన్నదట, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా కూడా అగదే తల్లి అని చెప్పిందట. వెంటనే ఎవరు నీ కాబోయేటటువంటి వరుడు అంటే త్రిలోకాన్ని ఏలేటటువంటి ఆ స్వామి నీకు వరుడు కాబోతున్నాడు అని కూడా చెప్తే మరి ఆకాశరాజు కూడా ఉకులామాలిక తన దగ్గరకు వస్తే ఆవిడ్ని సాగనంపి తమ్ముడైనటువంటి తొండమాన్ను కూడా పిలిచాడట. సోదరా, నీవు గురువైనటువంటి సుఖమహర్షిని తీసుకొనిరా అని చెప్తే ఆ సుఖమహర్షి కూడా వచ్చి నీవు పుణ్య పురాణ పురుషుడవయ్యా అని చెప్పి శ్రీనివాసుడు సామాన్య మానవుడు కాడు, ఎందుకంటే ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈరోజు నీకు అల్లుడవుతున్నాడు, నీ జన్మ సార్థకమైంది, కాబట్టి ఆలస్యం చేయకుండా శుభముహూర్తం నిర్ణయించి వివాహం జరిపించమని చెప్పి సుఖయోగులు వారు కూడా సెలవిచ్చారట. సుఖమహర్షి పలుకులు విన్నటువంటి ఆకాశరాజు, ధరణీదేవి, పద్మావతి, తొండమానుడు, వసుదానుడు అందరూ కూడా ఆ స్వామివారికి వివాహం జరగబోతున్నందుకు, పద్మావతీదేవినిచ్చి వివాహం జరిపించబోతున్నందుకు కూడా మహదానంద భరితులయ్యారు అని కూడా చెప్తూ ఉంటారు. మరి కళ్యాణానికి ధనం కావాలి. మరి వెంటనే కుబేరుణ్ణి కూడా అప్పు అడిగారు. గోవిందరాజస్వామిని కూడా పిలిచాడు. కుబేరుడిచ్చినటువంటి ధనాన్ని తీసుకుని విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలన్నీ కూడా నిర్మించమని చెప్పారట. గోవిందరాజస్వామి వారు కూడా మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగులు పువ్వుల తోరణాలతో కూడా శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా చేశారండి ఆనాడు. వైశాఖ శుద్ధ దశమి నుండి 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరిగితే సకలమైనటువంటి దేవతాగణమంతా కూడా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి ఇక్కడికే విచ్చేశారు. మరి ఈరోజు శ్రీనివాసుడు తన సోదరుడైనటువంటి గోవిందరాజునికి సమస్తమైనటువంటి కార్యభారమంతా కూడా అప్పగించారు. ఆనాడు శ్రీనివాసు ఉకులామాతను పిలిచి, అమ్మా, శుభలేఖలు ఎవరోరికి పంపాలి అని అడిగాడట. అప్పుడు ఉకులామాత, నాయనా, నీవు దేవదేవుడవి, విశ్వంలో ఉండేటటువంటి వారంతా కూడా నీవారే, కాబట్టి 14 లోకాలకు కూడా శుభలేఖలు పంపించాలి, అది నీకు ప్రస్తుతం ఉన్నటువంటి కర్తవ్యము అని చెప్తే శ్రీనివాసస్వామి గరుత్మంతుణ్ణి రప్పించాడు. సమస్త లోకాలకి కూడా శుభలేఖలు అందచేయమని చెప్పాడు. రాత్రే మనం చూశాం కోదండరామస్వామి గుళ్ళో సకలమైనటువంటి గరుడ వాహనారూరుడై రాములవారు ఈ విధంగా ఊరేగారు, మాడవీధుల్లో సంచరించారు, సమస్త లోకానికంతా కూడా ఈ విధంగా దర్శనమిచ్చారో చూశాం. మరి గరుత్మంతుడు ఎందుకు అంటే ఆయన అదేవిధిగా శుభలేఖలు అందించి వివాహానికి ఆహ్వానించి వచ్చాడు. మరి ఆహ్వానాలు అందుకున్నారు కదా, మరి వాళ్ళంతా ఎక్కడికి ప్రయాణమయ్యారు? శేషాద్రికే ప్రయాణమయ్యారు. బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రిమహాముని, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, మరి అందరూ కూడా వినాయకుడు, సకలమైనటువంటి పరివారమంతా కూడా శేషాచలం చేరారండి. అదిగో మాంగళ్య పూజను గావించి స్వామివారి హస్తానికి తాగించినటువంటి మంగళసూత్రాలను అతి పవిత్రంగా ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు కూడా ధారణగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరబ్రహ్మతత్వము అనేటువంటిది, శ్రీనివాస పరబ్రహ్మతత్వం ఎంత గొప్పది అనంటే వైకుంఠాన్ని నుంచే వచ్చాడు. వెంకటాచలంపై జ్ఞాన వరాహమూర్తి రూపమై తందయావే ధాన్యహృద్యంద తాంగత్తే కురుత
कथकथेदाधावेत्रे अरण्ये महामंगलतारणं गुरो वे मंगलधारणोत्तमत्तबन्धमहान्तरगण्यन्त संता संजा विजुरः प्रजामार्जनं च रोजरो राजमान स्वबल स्वभार कल्याणः विमेत्तावयस्वदेन देवानागं धैर्यं श्रुतकामनवत्परं दे इन्द्रस्वामं बिबतो क्षेमोत्सलः శృంగారరాయ లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు చాలగా తొల్లి నీవు సముద్ర శాయివట చాలగా తొల్లి నీవు సముద్ర శాయివట ఈ లీల నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ राजोहमं गरिष्ये ददामि नस्वा देवप्रभा इमां लाजालामित्यभिघार्य इमां लाजालामवामि समन्तकर्णान्मव तुभ्यं च सन्ननदात्तदग्नमल्लदा यल्लारब्रोधे गौलाजाला वन्दे दीर्घायुरत्तमे पदरेदन्ताम् यदयामम स्वाहा इमाल्लाजाला वपामि समन्तकर्णान्मव तुभ्यं च सन्ननदात्तदग्नमल्लदा यल्लारब्रोधे गौलाजाला वन्दे दीर्घायुरत्तमे पदरेदन्ताम् यदयामम स्वाहा इमाल्लाजाला वपामि समन्तकर्णान्मम तुभ्यं च सन्ननदात्तदग्नमल्लदा यल्लारब्रोधे गौलाजाला वन्दे दीर्घायुरत्तमे पदरेदन्ताम् यदयामम स्वाहा
ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వ స్వాహ అధిదేవో గతార్ ఉదయదేవదప్రాదావే సర్వప్రాయస్తార్థం అధిదేవం స్వాదప్రభా అతో దేవాంగర ఐదవట క్రమే పృథివ్యా సప్త విశ్వాహ ఇహమిట్టవజక్రమే త్రేదాదేవదం నవద్వాంగరే స్వాహ త్రీణి పదావజక్రమే విట్ట గోపాదాభ్య పాదాని స్వాహ విట్ట కర్మాణ సదావృస్తే లే సత్సగా స్వాహ తద్వశ్వాహ పరమదాదురః ఇవే వక్రా స్వాహ తద్వప్రాదోరం నివాజా క్రమం దశందే విట్టోరత్రవగ స్వాహ ఓం బస్వ స్వబర్భ స్వాహ అధిదేవం గతార్ ఉదయం గతాదేవదప్రాదావే శివోబలాదర్వా స్వాహ వివాహ మహోత్సన్మాంగం అవాధనాగ్నో వరట్టాదందోహం గరిషే అధిదేవం నస్వార్ ఉదయం స్వాదేవదప్రభా ఇదసగమోదరే రమ్యబ్ద అల్లుగాగ్రం అగ్నే స్వాహ అగ్నే నదాయ స్వాగ్నవే స్వాబ్జావదే స్వాంద్రాయ స్వాహ విశ్వాభ్యోదేవేభ్య స్వాదర్వాభ్య స్వార్వత్రివత్రివత్రివత్రే స్వాహ వాసో యస్వే స్వాహ శ్రౌదత్ర శ్రౌదత్తం స్వాహ దేవా స్వాహ ఏదో సేదేవక స్వాహ तेजोसे तेजोविदेक स्वाहा यवसंत होरे में बाय स्वाहा अयोध्या प्रणाल में बाय स्वाहा ब्रह्मण उद्यम में बाय स्वाहा सप्तग्ने प्रियाणे निरावृत हृदय स्वाहा वृद्धदान मद्दान प्रदान प्रजापदे स्वाहा अग्निर भक्त स्वाहा वेदर भक्त स्वाहा दोर भक्त स्वाहा प्रदय भक्त गोड़ा स्वक्त स्वाहा अग्नि ध्यान वेद ध्यानम देव ध्यानम पद्मे ध्यानोड़ा सजल स्वाहा तवंगदाम मीड़ागदाना समाते उद्देह तवंदा विश्वेवर देवे वंदन युवत्साहा पूर्णागदवत्तवान् जोहोदे पूर्णागदवत्तवान् जोहोदे सर्वमय पूर्णागदे सर्वमेवाप्रोदयदा वयं पूर्णागदे अस्यावय वप्रददट्टद स्वाहा आज्यषेणवन्द्राय तुको मे स्वाहा तत्पात्रेणादावधाय अग्निस्त्रपदो अग्निस्त्रपदा वेदस्त्रपदो देवस्त्रपद ब्रह्माध्यास्त्रपदा अजिदेवगतारदावदप्रादावे आवाहिर्वान् देवान् यदावदातारं दट्टापयावे मैत्रवत्रं मे भया स्वाहा पूर्णपदपर्णं मे भया स्वाहा राज्यां दक्षिणाया उदयस्यावदाया वदाया पश्चिमनप्रभया दक्षिणप्रभया दक्षिणोट्टादमये दक्षिणोट्टाच्छावट्टो समये अद्वैत्रोक्ष्य आप्यायन दामावोण अमृत सवंग सुजोड़ ट्वेर स्वाहा उद्धान देवसदरो ओद्भाग्रबालप्य बोले पादे लपदे रते सर्वज्ञ कदम्बवे रक्तन भारवे बोले आदित्यस्व बोलवः त्रियायुषं जवदग्ने कस्यवत्सत्रायुषो विद्यावारायं त्रियायुषं तन्मे तत्रयायुषो दीर्घायत्ताय सदाय बलाय सदञ्ज वर्चते त्रियायुषो आपो जनेदाजनः वोश्च वेदवत्वाज्ञ बालवाग्ने जलवेधे भगवान् प्रज्ञोद आयर्वाधा भ्रयंदेवा उद्दात्रवा प्रदेशवाद वरम यद्य सकलं मत्ते सर्वं जीव नारायणाय नमः प्रियावे सर्वं से वित्तात्मवत्तो सर्वं से श्रीनिवासात्मनवत्तो सगले महाप्राप्ताध्य प्रदाधमन प्रियावे अग्निपुषा महाप्राप्ताध्य प्रदाधमनवागधा आज्ञाभारंगने यावे गुणाभारं समर्पयावे
పిడమస్తు ధర్మధే శ్రీనివాస పిడమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. లాజములు అంటే ఒరిపేలాలు అని చెప్పి నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. గోదాదేవి స్వామివార్ల యొక్క పాణిగ్రహము విగ్రహమూర్తి అయినటువంటి రంగనాథునితో ఎలా జరుగుతుందో అని చెప్పి కూడా ఆలోచించారట ఆనాడు. అప్పుడు రంగనాథస్వామిని కూడా ఆలయ రాజగోపురం ముందర మేళతాళాలతో తెచ్చారట. పల్లకీని కూడా దింపారట. పెళ్లి కూతురు శోభతో మహాలక్ష్మి వలె అలంకరించబడిందట గోదాదేవి. అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. మంగళ వాయిద్యాలన్నీ కూడా మోగుతూ ఉన్నాయి. మేళతాళాలతో ఊరేగింపు అనేటువంటిది ఆలయ ముఖమండపం కూడా చేరిందట. అదుగో పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. మరలా అదే పుష్పమాలను స్వామివారికి కూడా సమర్పించబోతూ ఉన్నారు. రంగమంగళంగా అలంకరించారు ఆలయ పరిసరాలన్నీ కూడా. ఆదిశేషుడు సహస్రపణాలతో కూడా స్వామివారిపై ఛత్రం పట్టినట్లుగా ఆచ్ఛాదన చేసి తెల్లటి పట్టువలే కుసుమ కోమలమైనటువంటి తన పాము చుట్టలపై స్వామికి సున్నితంగా పవళింపు సేవగా నిలిచాడట. శేషాహి స్వామివారు దివ్యమంగళ శుభమూర్తి సమస్త ఆభరణాలు కూడా ధరించి శంఖ చక్రాది ఆయుధుడై నుదుట తిరుమణినామం వెన్నెల కాంతితో కూడా ప్రకాశిస్తూ ఉన్నదట. తెల్ల కలువు వంటి విశాల నేత్రాలు ఇచ్చి అశేష భక్తజన సముద్రాన్ని కూడా అనుగ్రహ వీక్షణాలతో ముంచెత్తారట. అదుగో అదే పుష్పమాలను మరలా మన భూమహాలక్ష్మికి కూడా సమర్పణ గావించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. మరి అర్చక స్వాములు అంతా కూడా ఒక్కసారిగా వేదఘోషలో కళ్యాణ మంత్రాలన్నీ కూడా పఠించారట ఆనాడు. అంటే గోదాదేవితో వివాహమవుతుంది అనంటే స్వామివారికి దీక్షాకంకణ ధారణ చేశారు. కస్తూరి తిలకాన్ని దిద్దారు. వెండి జన్యాన్ని కూడా ధరింపజేశారు. ఉదయించే సూర్యుని వంటి బంగారు కాంతులు విరజిమ్మే పట్టు పీతాంబరాన్ని కూడా ధరించినటువంటి స్వామివారు సకల కళ్యాణ గుణాభిరాముడై మరింతగా ప్రకాశిస్తూ ఉన్నాడు. చూడండి అతని యొక్క శోభ ఎలా ఉన్నదో, ఎంత గొప్పగా. వైకుంఠేన సహాగతం పరమిదం శ్రీ వెంకటాద్రిస్థలం పూర్వం జ్ఞానవరాహమూర్తిహరిణా భూమ్యా సహాధిష్ఠితం లక్ష్మ్యాలింగిత రూపమధ్య సుగుణం కళ్యాణమస్తే దధత్ శుద్ధం బ్రహ్మ తదేవ విశ్వజననస్థేమ వ్యయానాం ప్రభుం. వైకుంఠము నుండి వచ్చాడండి స్వామి. శుభకర శుద్ధ బ్రహ్మమై కనబడుతూ ఉన్నాడు. నిత్యానంద తేజోమయుడు, సకల జగన్నాయకుడు, సర్వవ్యాపకుడు, నిత్య ఐశ్వర్యమూర్తి, కోటి ఉదయ సూర్యకాంతులు, కోటి విద్యుత్కాంతులు కలిగినటువంటి సమస్తాలంకార సంశోభితుడు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు